అరణ్య రోదన అంటే ఏదో అనుకున్నాను మైథిలి. ఇప్పుడు నీ ఆక్రోశం ఆక్రందన చూస్తూ ఉంటే ఆ అరణ్య రోదనకు అర్థమేంటో ఇప్పుడు అర్థం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, వాళ్ళమ్మ చెప్పిందనో వాళ్ళమ్మ బాధపడుతుందనో తను ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదమ్మా. అది అర్థం చేసుకుంటే అంతే చాలమ్మా. సరేరా, నీ మైథిలి గారు చాలా మంచివారు. అదేదో ఆవిడ గారు చెప్పినట్టు ఇక్కడ మొక్క ఆనవాళ్లు ఏవి కనిపించవే? అవేమీ లేవు కాబట్టే మైథిలి మౌనంగా తలదించుకుందమ్మా. లేదంటే నిజమేంటో నిరూపించి తప్పు చేసిన వాళ్ళని తలదించుకునేలా చేసుండేది. నాకేం కాలేదు కదా, ఈ విషయం ఎంతటితో వదిలేయండి. ఇది పొరపాటున జరిగిందో ఎవరైనా పగబడితే జరిగిందో తర్వాత తేలుద్దాం. శుభప్రద, అత్తయ్య, మేం తీసుకెళ్తాం. జాగ్రత్త. జాగ్రత్తమ్మా. నెమ్మదిగా. జాగ్రత్త. జాగ్రత్త. అమ్మ మైథిలి, మీ అమ్మకి నా తరపున క్షమాపణ చెప్పు. నా భార్య తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడుంటే మన్నించమని చెప్పమ్మా. అంతేగాని అర్థాంతరంగా సంపొద్దని మాత్రం చెప్పమ్మా. సంపొద్దని మాత్రం చెప్పు. లీలాకృష్ణ గారి చేతికి మట్టెలా వచ్చింది? నా అనుమానం ప్రకారం లీలాకృష్ణ గారి కింద పడ్డ మట్టినంతా క్లీన్ చేసి ఉంటారు. అదే నిజమైతే శుభప్రద అమ్మని లీలాకృష్ణ గారు ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈయన్ని నమ్మడానికి లేదు. గతంలో ఒక అమ్మాయిని చంపినట్టే ప్రజెంట్ కూడా శుభప్రద అమ్మని చంపాలని చూస్తున్నట్టున్నారు. విషయం ఏంటో తెలుసుకోవాలి. మైథిలి, వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. వెళ్దాం పద. ఏమండి, మీరు పదండి, నేను వస్తాను. డోంట్ వరీ మైథిలి. ఏమైందమ్మా? ఏమైంది? చూడండి అక్క, షాపింగ్ చేద్దామని రోడ్డు మీదకి వస్తే ఒంటరిగా ఉన్నానని లోకువతో పట్టపగలు నా చేయి పట్టుకున్నాడు. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ వెధవ నా జీవితాన్ని నాశనం చేసుండేవాడు. నాశనం చేసుండేవాడు. అవునరా, నువ్వే. నువ్వు ఒక కామాంధుడివి, చెత్తపట్టు కుక్కవి. చూడ్డానికి అమాయకురాల్లా కనపడుతున్నావు, కానీ నువ్వు మస్తు హుషారుతో ఉన్నవే. ఏరా, ఎంత ధైర్యం ఉంటే పట్ట పగలే బరి తెగించి ఆడపిల్ల చేయి పట్టుకుంటావా? అక్క, నేనెవరు చేయి పట్టుకోలేదక్క, కొట్టు. ఏయ్, నీలాంటి వెధవల్ని రోడ్డు మీద కొట్టి కొట్టి చంపితే గాని బుద్ధి రాదురా. కొట్టండి, కొట్టండి వెధవని. కొట్టండి, 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 కొట్టండి. అక్క, మైథిలి అక్క, కాపాడక్క. లేదంటే యాది చంపేసేటట్టున్నారక్క. కాపాడక్క, కొట్టి చంపేసేటట్టున్నారక్క. అమ్మ అక్క, ఇచ్చేస్తానక్క, నన్ను కాపాడక్క. అక్క 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 అక్క, ఆపండి ఆపండి ఆపండి. ఎక్కువ కొడితే చచ్చిపోయేలా ఉన్నాడు. వదిలేండి వదిలేండి. రేయ్, ఇంకొకసారి ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళావో కోసి కారం పెడతాయి అదవా. పదండి వెళ్దాం. నేను శంకర్ గారిని కలిసేలోపు మైథిలి ఆడు భర్తం పడుతుందంటే ఆడు నేను మాట్లాడుకున్న మాటలన్నీ మైథిలి వినేసుంటది. అందుకే ఆ హారం కోసం వచ్చుంటది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మా, ఇప్పుడు చెప్పు, ఆ హారం ఎక్కడా? ఇదిగో తీసుకో అమ్మా. నువ్వు గాని మళ్ళీ ఈ చుట్టుపక్కల కనపడ్డావో జనాలతో కొట్టి చంపించేస్తా. అర్థమైందక్క, సస్తే నీకు కనపడ్డావు, కనబడితే ఖచ్చితంగా సస్తాను కాబట్టి. అమ్మో, నా అనుమానమే నిజమైంది. ఆ శంకర్ గారు కొట్టేసిన హారాన్ని మైథిలి తీసుకుంది. ఇప్పుడు ఈ హారాన్ని ఇంట్లో చూపించిందంటే మా అత్తగూరు శంకర్ గారిని కొట్టినట్టుగా కొట్టి కొట్టి చంపుతారు. లీలాకృష్ణ, హారాన్ని నువ్వు దొంగతనం చేసి ఆ నేరం నా మీదకి నెడతావా?
ఇప్పుడు ఈ హారాన్ని ఇంట్లో చూపిస్తా నీ లెక్కేంటో సెటిల్ చేస్తా. వస్తున్నా. అమ్మా మైథిలి, ఎక్కడున్నావమ్మా? చిన్న పని మీద బయటకు వచ్చాను నాన్న. నువ్వు అర్జెంటుగా ఇంటికి రామ్మా, నాకు కాస్త కంగారుగా ఉంది. ఏమైంది నాన్న? మీ అమ్మకి జ్వరం బాగా పెరిగిపోయిందమ్మా, అసలు స్పృహలో లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిదేమోనని అందుకే ఫోన్ చేశాను. అలాగా నాన్న, ఇప్పుడే బయలుదేరుతున్నాను నాన్న. అలాగేనమ్మా. అమ్మో, ఈ మైథిలి ఇంటికెళ్ళి అత్తయ్య గోరికి ఈ హారం చూపించలేము. ఏదో ఒకటి చేసి మైథిలి నాపాలి. హ? అత్తయ్య గారు, ఇప్పుడు ఎలా ఉంది? టాబ్లెట్ వేసాం కదా అల్లుడు గారు, చాలా వరకు తగ్గింది. ఇంకొక అర్ధ గంటలో వేడి మొత్తం తగ్గిపోతుంది. అమ్మయ్యా, పోనీలేండి, తగ్గిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా జ్వరం పెరిగేసరికి కంగారు పడి మైథిలికి ఫోన్ చేశాను. ఆ మైథిలికి ఫోన్ చేశారా? ఆ, ఇప్పుడు మైథిలి వస్తుంది, దాని వెనకాలే తోకూపుకుంటూ త్రిష కూడా వస్తుంది. అది నిజమే అత్తయ్య గారు. సరే సరే, మైథిలిని ఇక్కడికి రావద్దని ఇప్పుడే ఫోన్ చేస్తాను. అలాగే.